చూడండి, ఫ్రీజింగ్ పాయింట్ 0 degrees సెంటిగ్రేడ్ ఉన్నటువంటి వాటర్కి ప్లాటినం NaH3 4 times Cl4. సో టెట్రాయిమిన్ ప్లాటినం క్లోరైడ్ అనేటువంటి కాంపౌండ్ని సొల్యూట్గా వాటర్లో డిజాల్వ్ చేస్తే దాని కాన్సన్ట్రేషన్ 0.01 మోలాల్ అయితే ఇట్ హ్యాస్ ది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ 0.0054 degrees సెంటిగ్రేడ్. KF వాల్యూ ఇచ్చాడు 1.80 degrees సెంటిగ్రేడ్ per మోలాల్. దెన్ ది కరెక్ట్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ ఈస్, సో ఇలాంటి కాంపౌండ్స్ ఏమంటారంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటారు. కాంప్లెక్స్ కాంపౌండ్స్, ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే దాని డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా TF వాల్యూ వచ్చేసరికి 0.0054 degrees సెంటిగ్రేడ్. KF ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనం I వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే I వాల్యూ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో దేనికి ఈక్వల్గా వస్తుందో అది ఆన్సర్. సో ఫస్ట్ వన్ అండ్ డెల్టా TF సొల్యూషన్ కింద సొల్యూషన్ డెల్టా TF ఈక్వల్ టు IKFM. డెల్టా TF ఈక్వల్ టు IKFM. నెక్స్ట్ వన్ I ఈక్వల్ టు డెల్టా TF బై KF ఇంటూ M. KF ఇంటూ M. డెల్టా TF ఈక్వల్ టు డైరెక్ట్ ఇచ్చాడు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని. సో 0.0054 ఈక్వల్ టు 0.0054 by KF means 1.80 into molality 0.001. So on this calculation the I value is 3. I value is 3. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని డేటాను బేస్ చేసుకొని మనం I వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే I is 3, I వాల్యూ 3 వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో I వాల్యూ ఏ కాంప్లెక్స్కి 3 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో I వాల్యూని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జనరల్గా I ఈక్వల్ టు చూడండి ఇంతవరకు రాస్తుంది I ఈక్వల్ టు 3 అంతవరకు రాయండి, నేను రాసేది రాయొద్దు. I ఈక్వల్ టు formula number of particles after dissociation by number of particles before dissociation. So number of particles after dissociation, number of particles before dissociation. ఇక్కడ దీన్ని ఇవి కాంప్లెక్స్ టైప్ మాలిక్యూల్స్ అంటారు. కాంప్లెక్స్ టైప్ మాలిక్యూల్స్ లో 2 types ఉన్నాయి. సో సీనియర్ ఇంటర్లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని ఒక లెసన్ వస్తుంది, అక్కడ కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేయాలని చెబుతాను. సో నీకు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో స్క్వేర్ బ్రాకెట్ ఉండి దీనికి రైట్ సైడ్ ఏదైనా ఎలిమెంట్ కానీ ఉంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఫర్ X అనుకోండి. ఇది ఎట్లా వాటర్లో డిజాల్వ్ చేయగానే కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా అయాన్స్గా డివైడ్ అవుతుందంటే ఇది X మైనస్ గాను నెక్స్ట్ వన్ ఈ స్క్వేర్ బ్రాకెట్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్ వరకు ఒక అయాను, లోపల ఏమున్నా సరే అవి మాత్రం బయటికి రావు. స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏ ఉన్నా అవి అయాన్స్గా డివైడ్ కావు. ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్ వరకు ఒక అయాను, స్క్వేర్ బ్రాకెట్ రైట్ సైడ్ ఒకటి కానీ ఉంటే అవి అయాన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో స్క్వేర్ బ్రాకెట్కి రైట్ సైడ్ కానీ ఉంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి అయాన్స్ ఏమంటారంటే కౌంటర్ అయాన్స్ అంటారు.
కౌంటర్ అయాన్ కెన్ బి డిసోసియేటెడ్ ఇంటూ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్. అది నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఎక్స్ మైనస్కి వెళ్ళిపోయింది. అదే కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి కౌంటర్ అయాన్ అనేది లెఫ్ట్ సైడ్ గాని ఉంటే, అంటే ఇక్కడ కానీ ఉంటే వై లెఫ్ట్ సైడ్ గాని ఉంటే ఇట్ కెన్ బి డిసోసియేటెడ్ యాజ్ క్యాటయాన్. ఇది క్యాటయాన్కి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఇది వై ప్లస్ గాను, నెక్స్ట్ వన్ ఇది పాజిటివ్ ఛార్జ్కి వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్ బ్రాకెట్ ఇదోసరికి నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ గాను కన్వర్ట్ అవుతుంది. స్క్వేర్ బ్రాకెట్ ఏమంటారంటే కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. కోఆర్డినేషన్ స్పియర్. సో కోఆర్డినేషన్ స్పియర్ నెగిటివ్ ఛార్జ్ గాను అంటే యానయాన్ గాను డివైడ్ అవుతుంది. ఇప్పుడు కౌంటర్ అయాన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, కౌంటర్ అయాన్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ గాను అంటే దట్ మీన్స్ క్యాట్ అయాన్ గాను డివైడ్ అయితే అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ కోఆర్డినేషన్ స్పియర్ అనేది నెగిటివ్లో చార్జ్డ్ అయాన్ గాను కన్వర్ట్ అవుతుంది. ఇన్ కేస్ కౌంటర్ అయాన్ ఆన్ రైట్ సైడ్, కోఆర్డినేషన్ స్పియర్ కి కౌంటర్ అయాన్ అనేది రైట్ సైడ్ గాను ఉంటే ఈ రైట్ సైడ్ అనేది ఇది నెగిటివ్లో చార్జ్డ్ అయాన్ గాను కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఈ కోఆర్డినేషన్ స్పియర్ కి ఏ చార్జ్ వస్తుంది అంటే పాజిటివ్లీ చార్జ్ వస్తుంది. అంటే కోఆర్డినేషన్ స్పియర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ క్యాటయాన్. ఇది క్యాటయాన్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని అయాన్స్ గా డివైడ్ చేస్తే కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని అయాన్ గా డివైడ్ చేస్తే చూడండి ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ లో కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి కౌంటర్ అయాన్ రైట్ సైడ్ టు ది కోఆర్డినేషన్ స్పియర్. స్క్వేర్ బ్రాకెట్ ను కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. కోఆర్డినేషన్ స్పియర్ కి రైట్ సైడ్ ఉంది. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆటమ్స్ అన్ని యానయాన్స్ గా కన్వర్ట్ అయితే అప్పుడు కోఆర్డినేషన్ స్పియర్ కి ఏ చార్జ్ వస్తుంది అంటే పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 దాని కింద రాసుకోండి పిటి NaH3 4 times Cl3 Cl, it can be dissociated into PtNaH3 4 times Cl3 plus Cl minus కోఆర్డినేషన్ స్పియర్ వరకు ఒక అయాను, కోఆర్డినేషన్ స్పియర్ బయట ఉన్నవి అయాన్స్ గా డివైడ్ అవుతాయి. సో కోఆర్డినేషన్ స్పియర్ కి రైట్ సైడ్ కానీ ఎలిమెంట్ కానీ ఉంటే అది యానయాన్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు కోఆర్డినేషన్ స్పియర్ కి పాజిటివ్ చార్జ్ వస్తుంది. కోఆర్డినేషన్ స్పియర్ అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏ ఉన్నా అవి అయాన్స్ గా డివైడ్ కావు, అవి బయటికి రావు. సో ఇక్కడ I = 2, then I = 2 number of particles after dissociation by number of particles before dissociation. I = number of particles after dissociation by number of particles before dissociation. After dissociation 2 వచ్చినాయి. బిఫోర్ డిసోసియేషన్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది. సో 2/1 = 2. సో I = 2 అంటే ఇది కాదు ఆప్షన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాదు, నెక్స్ట్ ఆప్షన్ 2 ప్లాటినం పిటి NaH3 4 times Cl2 coordination sphere Cl2 this on dissolution in water. ఇది వాటర్ లో డిజాల్వ్ చేస్తే అయాన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా అయానిక్ కాంపౌండే.
ఇప్పుడు సోడియం క్లోరైడ్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే అయానిక్ కాంపౌండ్ ని అది Na ప్లస్ గాను Cl మైనస్ గాను ఎట్లా అయాన్స్ గా డివైడ్ అవుతుందో సేమ్ ఇది కూడా అయానిక్ కాంపౌండ్, బట్ ఇట్ ఈస్ ది కాంప్లెక్స్ అయానిక్ కాంపౌండ్. ఇది కూడా అయాన్స్ గా డివైడ్ అవుతుంది. స్క్వేర్ బ్రాకెట్ వరకు ఒక అయాను, స్క్వేర్ బ్రాకెట్ బయట ఉన్నటువంటి కౌంటర్ అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ dissociated into platinum NaH3 4 times Cl2 plus 2Cl minus 2Cl minus రెండు క్లోరిన్లు ఉన్నాయి, రెండు Cl మైనస్ వెళ్ళిపోతాయి, రెండు నెగిటివ్ ఛార్జీలు వెళ్ళిపోతే అప్పుడు కోఆర్డినేషన్ స్పియర్ కి ఛార్జ్ ఎంత వస్తుందంటే +2. సో ఫైనల్ గా ఇక్కడ ఎన్ని అయాన్స్ వచ్చాయంటే 3 అయాన్స్ వచ్చాయి కాబట్టి I equal to 3. I equal to 3. Number of particles after dissociation by number of particles before dissociation. After dissociation 3, before dissociation 1. So I equal to 3 by 1. Final I equal to 3. Next one, option 3. Pt NaH3 4 times Cl3 dissolved in water, it is converted into Pt NaH3 4 times Cl3 plus 3Cl minus 3 chlorines ఉన్నాయి కౌంటర్ అయాన్స్ గా. సో 3Cl minus 3 నెగిటివ్ ఛార్జ్ వెళ్ళిపోతే కోఆర్డినేషన్ స్పియర్ కి +3 ఛార్జ్ వస్తుంది. హియర్ I equal to 4. సో 4 అయాన్స్ వచ్చాయి కాబట్టి I equal to 4. నెక్స్ట్ వన్, ఫర్ ఫోర్త్ ఆప్షన్ Pt NaH3 4 times Cl4 is on dissolution in water. It is ionized to Pt NaH3 4 times 4 plus 4Cl minus క్లోరిన్లు 4 ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ బి డిసోసియేటెడ్ ఇంటూ 4Cl minus. Then coordination sphere having the charge of 4 plus. Here I equal to 5. Total number of ions సరికి 5 వచ్చినాయి. సో 5. సో మనం థియరిటికల్ గా క్యాలిక్యులేట్ చేస్తే I equal to 3 వచ్చింది. I equal to 3 వచ్చినటువంటి ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 2. సో దిస్ ఇస్ ది రైట్ ఆప్షన్. ఆప్షన్ 2 టిక్ కొట్టండి. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇది నోట్ చేశారా? ఇది నోట్ చేయండి. కంప్లీట్ అయిందా? 1 minute, sir. ఓకే. Done, sir. Okay, thank you. So next concept,
write this side heading, hypotonic solutions. Hypotonic solutions. Hypotonic solutions. If a solution, right, if a solution, in brackets, low concentration, if a solution has less osmotic pressure, less osmotic pressure than the other solutions, it is called hypotonic solution. It is called hypotonic solution. It is called hypotonic solution. సో అంతవరకే రాయండి. నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పేది రాయొద్దు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది హైపోటోనిక్ సొల్యూషన్? ఏ సొల్యూషన్ విత్ లో కాన్సన్ట్రేషన్ and has less osmotic pressure when compared with the other solutions. వేరే సొల్యూషన్స్ తోటి కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండి ఆస్మాటిక్ ప్రెషర్ కూడా తక్కువ ఉంటే దట్ ఈస్ ది హైపోటోనిక్ సొల్యూషన్. ఇప్పుడు చూడండి, ఆస్మాటిక్ ప్రెషర్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పానంటే ఇట్ ఈస్ ది విజువల్. ది విజువల్ ఈజ్ సపరేటెడ్ విత్ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్. సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ అంటే సన్నగా ఉన్నటువంటి లేయర్ which can transfer the solvent molecules from low concentration to high concentration. సో లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసేటువంటి మెంబ్రెయిన్ ని సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ అంటారు. ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది, ఇదో సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఇది ఒకటేసరికి ఇంకో సొల్యూషన్. ఇది లో కాన్సన్ట్రేషన్ లో ఉంది. నెక్స్ట్ వన్ ఇదోసరికి హై కాన్సన్ట్రేషన్ లో ఉంది. లో కాన్సన్ట్రేషన్ లో ఉందంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయండి. సాల్వెంట్ మాలిక్యూల్స్ హైలో ఉన్నాయి. హై కాన్సన్ట్రేషన్ లో సాల్వెంట్ మాలిక్యూల్స్ సరికి లోలో ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లో కాన్సన్ట్రేషన్ వైపు నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి జనరల్ గా సైమల్టేనియస్ గా న్యాచురల్ గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రాసెస్ ని ఏమంటారంటే ఆస్మోసిస్ అంటారు. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ ఈజ్ ది ఆస్మోసిస్. ఇది ఆస్మోసిస్. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ కానీ ప్రెషర్ అప్లై చేసి ఇది కానీ అడ్డుపడితే దట్ ఈస్ ది ఆస్మాటిక్ ప్రెషర్. లేదు హై కాన్సన్ట్రేషన్ వైపు కానీ మనం ప్రెషర్ అప్లై చేస్తే లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా
హై కాన్సన్ట్రేషన్ వైపు కానీ ప్రెషర్ అప్లై చేస్తే ఆ ప్రెషర్ని ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. సో ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఎక్కడ అప్లై చేయొచ్చు, లేదంటే సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్ దగ్గరే అప్లై చేయొచ్చు. సెమీ పెర్మిబుల్ మెంబ్రెయినే లో కాన్సన్ట్రేషన్ మీద ప్రెషర్ అప్లై చేసి సాల్వెంట్ మాలిక్యూల్స్ని లో కాన్సన్ట్రేషన్ నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు ట్రాన్స్ఫర్ అవ్వకుండా కానీ చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రెషర్ని ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. ఇప్పుడు ఇది లో కాన్సన్ట్రేషన్లో ఉంది, ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉంది అనుకోండి, లో ఆస్మాటిక్ ప్రెషర్ కానీ ఉంటే ఆటోమేటిక్గా లో కాన్సన్ట్రేషన్ వైపు నుండి హై కాన్సన్ట్రేషన్ వైపు సాల్వెంట్ మాలిక్యూల్ ట్రాన్స్ఫర్ అవుతాయిగా. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్ ఏమంటారంటే హైపోటోనిక్ సొల్యూషన్ అంటారు. హైపోటోనిక్ సొల్యూషన్. సో ది సొల్యూషన్ విచ్ ఈస్ హ్యావింగ్ లో కాన్సన్ట్రేషన్ అండ్ లో ఆస్మాటిక్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ హైపోటోనిక్ సొల్యూషన్. హైపోటోనిక్ సొల్యూషన్. ఈ హైపోటోనిక్ సొల్యూషన్ వల్ల ఏం జరుగుతుందంటే, ఒక విజువల్లో హైపోటోనిక్ సొల్యూషన్ తీసుకున్నాను, ఇక్కడ ఒక సెల్ తీసుకున్నాను, సెల్ హ్యూమన్ బాడీ సెల్, హ్యూమన్ బాడీ సెల్ ఆర్ యానిమల్ సెల్ ఆర్ ప్లాంట్ సెల్, నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ప్లాంట్ సెల్, నెక్స్ట్ వన్ యానిమల్ సెల్, ఆర్ హ్యూమన్ బాడీ సెల్, హ్యూమన్ సెల్. సో కొంత పార్ట్ కట్ చేసి ఆ సెల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ హైపోటోనిక్ సొల్యూషన్, దిస్ ఇస్ ది హైపోటోనిక్ సొల్యూషన్. ఈ సెల్ చుట్టూరు ఏముందంటే హైపోటోనిక్ సొల్యూషన్ ఉంది. దిస్ ఈస్ హైపోటోనిక్ సొల్యూషన్. ఈ హైపోటోనిక్ సొల్యూషన్కి ఇప్పుడే చెప్పాను, కాన్సన్ట్రేషన్ లోలో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆస్మాటిక్ ప్రెషర్ కూడా, ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈజ్ ఆల్సో లో. సో హైపోటోనిక్ సొల్యూషన్ విచ్ ఈస్ హ్యావింగ్ లో ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ లో కాన్సన్ట్రేషన్. అప్పుడేం జరుగుతుంది, సాల్వెంట్ మాలిక్యూల్స్ హైపోటోనిక్ సొల్యూషన్ నుండి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ వైపు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది ప్లాంట్ సెల్ ఆర్ హ్యూమన్ బాడీ సెల్ ఆర్ యానిమల్ సెల్. దీనిలో కూడా ఈ సెల్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, కాకపోతే వాటర్ మాలిక్యూల్స్ తక్కువ ఉంటాయి, లో వాటర్ మాలిక్యూల్స్ అంటే లో సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. దెన్ సెల్ కెన్ యాక్ట్ యాజ్ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో ప్లాంట్ సెల్ ఆర్ యానిమల్ సెల్ ఆర్ హ్యూమన్ సెల్ కెన్ యాక్ట్ యాజ్ high concentrated solution. So hypotonic solution కి హై కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ కాంటాక్ట్ లో ఉంచినప్పుడు ఈ హైపోటోనిక్ సొల్యూషన్ లో నుండి సాల్వెంట్ వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ ఉన్నటువంటి సెల్లులోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ సెల్లులోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ సెల్లులో ఎక్కువైపోయి ఇది ఏమవుతుందంటే స్వెల్ అవుతుంది, అంటే ఉబ్బుతుంది. ఎందుకని నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువైనాయి, సాల్వెంట్ వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ అయిపోయినాయి, అందుకని ఇది ఏమవుతుందంటే స్వెల్ అవుతుంది. నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇది దీనిలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నంతసేపు స్వెల్ అయ్యి ఫైనల్గా ఇది ఏమవుతుందంటే బరస్ట్ అవుతుంది, అంటే బ్రేక్ అవుతుంది, ఇది బరస్ట్ అవుతుంది. సో ఈ బరస్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ ఏమంటారంటే హేమోలైసిస్ అంటారు. హేమోలైసిస్. సో సెల్, ప్లాంట్ సెల్ కానీ యానిమల్ సెల్ కానీ హ్యూమన్ సెల్ కానీ హైపోటోనిక్ సొల్యూషన్ కి వేపర్ ప్రెషర్ ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉంది, లో కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి హైపోటోనిక్ సొల్యూషన్ నుండి సాల్వెంట్ మాలిక్యూల్స్ ఇక్కడ ఉన్నటువంటి సెల్ తీసేసుకుంటుంది. సెల్ తీసేసుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది బాగా స్వెల్ అవుతుంది. మనం హ్యూమన్ బాడీ కూడా వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పొట్ట ఎక్కువై ఏదో కండిషన్ ఏదో ఒక టైంలో అది పేలిపోయింది. సేమ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెల్ కూడా ఏదో టైంలో బరస్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే హేమోలైసిస్ ప్రాసెస్ అంటారు. హేమోలైసిస్ ప్రాసెస్
is the example of endolysis, osmosis అంటారు. Endoosmosis ఈ సెల్ అనేది బయట నుంచి వాటర్ మాలిక్యూల్ తీసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ది ఎండోఆస్మోసిస్. జనరల్గా ఎండోధర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? బయట నుంచి ఎనర్జీని తీసుకుంటే దాన్ని ఎండోధర్మిక్ ప్రాసెస్ అంటారు. సేమ్ అలాగే సెల్ అనేది సిస్టమ్ అనుకోండి. ఈ సిస్టమ్ హైపోటోనిక్ సొల్యూషన్ నుండి సాల్వెంట్ మాలిక్యూల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ది ఎండోఆస్మోసిస్. దీన్ని ఎండోఆస్మోసిస్ అని కూడా. సో నెక్స్ట్ అండి, దీని కింద సైడ్ హెడ్డింగ్ హీమోలైసిస్, హెచ్ఏఈ, నెక్స్ట్ వన్ సైడ్ హెడ్డింగ్ దానికి రిలేటెడ్ హైపోటోనిక్ సొల్యూషన్ కి రిలేటెడ్ గా ఉన్నది హీమోలైసిస్. when a plant cell, write the line, when a plant cell, when a plant cell is placed in hypotonic solution, comma, then the solvent molecules, the solvent molecules flows, FLOWS, flows into a solvent molecules flows into plant cell, list out. This is known as hemolysis. List out. The plant cell finally burst. List out. It is an example of of endoosmosis, దీని కింద ఒక డయాగ్రామ్ అయింది.
This is hypotonic solution. Hypotonic solution. This is plant cell. Plant cell. Plant cell. Solvent molecules. సాల్వెంట్ మాలిక్యూల్స్ అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ హైపోటోనిక్ సొల్యూషన్ నుండి సెల్లులోకి ఫ్లో అవుతున్నాయండి. ఇది రౌండ్ గా గీయద్దు, మామూలుగా ఇట్లా ఇట్లా గీయండి. సో దట్ ఈస్ ది ప్లాంట్ సెల్. The next one, హైపర్టోనిక్ సొల్యూషన్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ దీనికి ఆపోజిట్ గా ఉండేది హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్. ఇప్పుడు ఏం చెప్పామో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో జరిగితే అదే హైపర్టోనిక్ సొల్యూషన్. సో రండి, ది సొల్యూషన్ బ్రాకెట్ లో హై కాన్సంట్రేషన్ which has high osmotic pressure, higher osmotic pressure, than the other solutions. Is called hypertonic solution. Hypertonic solution is called hypertonic solution. సో చూడండి, హైపర్టోనిక్ సొల్యూషన్ ఇందాక చెప్పినటువంటి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఇట్ ఈస్ ది సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఇక్కడ ఒక సొల్యూషన్ తీసుకున్నాము, ఇది సొల్యూషన్, మనం తీసుకున్నటువంటి సొల్యూషన్. దీని కాన్సన్ట్రేషన్ హైలో ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వన్, ఆస్మాటిక్ ప్రెషర్ పై ఈజ్ ఆల్సో హై. సో ఇక్కడ వేరే సొల్యూషన్ తీసుకున్నాం. సో వేరే సొల్యూషన్ తోటి కంపేర్ చేసినప్పుడు మనం తీసుకున్నటువంటి హైపర్టోనిక్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందని, దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందంటే దీని కాన్సన్ట్రేషన్ లోలో ఉందనేగా, లో కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వన్, ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ దగ్గర ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఆస్మాటిక్ ప్రెషర్ ఏం చేస్తుందంటే, ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సొల్యూషన్ లో నుండి దాని పక్కన ఉన్నటువంటి సొల్యూషన్ లోకి సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేస్తుంది. విత్ హై ఆస్మాటిక్ ప్రెషర్
does not transfer the solvent molecules from hypertonic solution to another solution. అంటే దీనిలో నుంచి దీనిలోకి సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు, కానీ దీనిలో నుంచి దీనిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయిగా. లో కాన్సన్ట్రేషన్ నుండి దీనికి ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉంది. ఆస్మాటిక్ ప్రెషర్ ఎటు సైడ్ అయితే తక్కువ ఉందో అటువైపు నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే లో కాన్సన్ట్రేషన్ వేరే కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ నుండి హైపర్టోనిక్ సొల్యూషన్ లోకి సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. హైపర్టోనిక్ సొల్యూషన్ నుండి వేరే సొల్యూషన్ లోకి సాల్వెంట్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ కావు. బట్ ఇది వేరే సొల్యూషన్ లోకి కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఆ వేరే సొల్యూషన్ నుండి సాల్వెంట్ మాలిక్యూల్స్ దీనిలోకి హైపర్టోనిక్ సొల్యూషన్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ప్లాంట్ సెల్ కానీ తీసుకుంటే, సో ఇక్కడ చూడండి హైపర్టోనిక్ సొల్యూషన్, దిస్ ఇస్ ది హైపర్టోనిక్ సొల్యూషన్. దీనిలో సాల్వెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లాంట్ సెల్ తీసుకున్నాం. ప్లాంట్ సెల్ లేదంటే యానిమల్ సెల్ లేదంటే హ్యూమన్ బాడీ సెల్ తీసుకున్నప్పుడు హ్యూమన్ బాడీ సెల్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ప్లాంట్ సెల్లో కానీ హ్యూమన్ బాడీ సెల్లో కానీ యానిమల్ సెల్లో కానీ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్ హైపర్టోనిక్ సొల్యూషన్కి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఈ సెల్లులోకి ట్రాన్స్ఫర్ కావు. కానీ సెల్లులో ఎన్నో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఈ సెల్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ లేదంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ హైపర్టోనిక్ సొల్యూషన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇది తీసేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్ ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఇది ష్రింక్ అవుతుంది, అంటే డీహైడ్రేషన్ జరిగింది. హ్యూమన్ బాడీకి వాటర్ డీహైడ్రేషన్ జరిగితే ఏమవుతుంది, సన్నగా అయిపోతారు, అంటే బాడీ డీహైడ్రేషన్ ఇన్వాల్వ్ అయ్యి తగ్గిపోయింది. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెల్ కాస్త ఏమవుతుందంటే ష్రింక్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ప్లాస్మోలైసిస్ అంటారు. దిస్ ఇస్ ది ప్లాస్మోలైసిస్. సో అదే కాన్సెప్ట్ రాయండి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ప్లాస్మోలైసిస్. ప్లాస్మోలైసిస్ plasmolysis the flow of liquid ఇక్కడ లిక్విడ్ అంటే solvent the flow of liquid from plant cell when it is placed in hypertonic solution is known as plasmolysis. The plant cell, full stop. The plant cell
undergoes the plant cell undergoes shrinkage అంటే వీక్ అవడం మనకి అండర్లైన్ చేయండి shrinkage list of it is an example to it is an example to it is an example to exoosmosis it is an example to exoosmosis ఇక్కడ ప్లాంట్ సెల్ అనేది సిస్టమ్ అనుకుంటే సిస్టంలో నుంచి హైపర్టోనిక్ సొల్యూషన్లోకి సాల్వెంట్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోతున్నాం సో బయటికి రిలీజ్ చేసేటువంటి ప్రాసెస్ని ఏమంటారంటే ఎగ్జో అంటారు దెన్ ఇట్ ఈస్ ది ఆస్మోసిస్ సో ఇట్ ఈస్ కాల్డ్ exoosmosis so write the diagram ఇది ప్లాంట్ సెల్ స్మాల్ రాయండి స్మాల్ స్టేజ్లో ఎందుకంటే దానిలో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అన్ని హైపర్టోనిక్ సొల్యూషన్లోకి వెళ్ళిపోయి అది ష్రింకేజ్ అవుతుంది అంటే వీక్ అయిపోతుంది హీమోలైసిస్లో అయితే స్వెల్ అవుతుంది అంటే సైజు దాని సైజు సెల్ సైజు ఇంక్రీజ్ అవుతుంది it says hypertonic solution it says hypertonic solution it says plant cell it says plant cell ఇక్కడ ప్లాంట్ సెల్ నుంచి బయటికి ఆరో మార్క్ పెట్టి దాని మీద సాల్వెంట్ మాలిక్యూల్స్ రాయండి సాల్వెంట్ మాలిక్యూల్స్ solvent molecules Rashara. So next one side heading isohydric solutions. Same pH value ఉన్నటువంటి solutions in isohydric solutions అంటారు అంతే. The solutions, right? The solutions which are having the solutions which are having same pH value are known as
are known as isohydric solutions. Isohydric solutions isohydric solutions isohydric solutions isohydric solutions ఇది కంప్లీట్ అయిందా? ప్లీజ్ రెస్పాండ్. కంప్లీట్ అయిందా లేదా? Yes, sir. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లు హైపోటోనిక్, నెక్స్ట్ వన్ హైపర్టోనిక్, ప్లాస్మోలైసిస్, హీమోలైసిస్, ఈ కాన్సెప్ట్లకి సింపుల్గా ఒక ఫ్లో చార్ట్ ఉంది, అది రాయండి. దీని కంటిన్యూషన్. నెక్స్ట్ కంటిన్యూషన్ హైపోటోనిక్ నేను రాసినట్లే రాయండి. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ hypotonic solution, hypotonic solution, ఇంకో సైడ్ రైట్ సైడ్ hypertonic solution, hypertonic solution. సో ఈ రెండిటి కామన్ గా మధ్యలో solute concentration, solute concentration. సో ఇప్పుడు హైపోటోనిక్ సొల్యూషన్స్ లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ లోలో ఉంటుందా హైలో ఉంటుందా అంటే దీనిలో లోలో ఉంటుంది, లో కాన్సన్ట్రేషన్. సో లెఫ్ట్ సైడ్ లో రాయండి. హైపర్ టోనిక్ సొల్యూషన్ లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి హైలో ఉంటుంది, హై. నెక్స్ట్ వన్ నెట్ ఫ్లో ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, నెట్ ఫ్లో ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, నెట్ ఫ్లో ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. హైపోటోనిక్ సొల్యూషన్స్ లో వాటర్ మాలిక్యూల్స్ ఎటు ఫ్లో అవుతాయి, హైపర్టోనిక్ సొల్యూషన్స్ లో వాటర్ మాలిక్యూల్స్ ఎటు ఫ్లో అవుతాయి. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రండి. హైపోటోనిక్ సొల్యూషన్ కింద ది నెట్ ఫ్లో ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ది నెట్ ఫ్లో ఆఫ్ the net flow of water molecules, the net flow of water molecules into the cell, into the cell. హైపోటోనిక్ సొల్యూషన్ నుండి వాటర్ మాలిక్యూల్స్ సెల్లోకి వెళ్తాయి. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసరికి హైపర్టోనిక్ సొల్యూషన్ లో నెట్ ఫ్లో ఆఫ్ the net flow of water molecules, the net flow of water molecules out of the cell, అంటే సెల్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. out of the cell, out of the cell. Next one, size of the cell, size of the cell. హైపోటోనిక్ సొల్యూషన్ లో ప్లాంట్ సెల్ సైజ్ ఎలా ఉంటుంది, హైపర్టోనిక్ సొల్యూషన్ లో ప్లాంట్ సైజ్ ఎలా ఉంటుంది. సో
హైపోటోనిక్ సొల్యూషన్ లో ప్లాంట్ సెల్ వేసినప్పుడు సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ సెల్ ఇంక్రీజ్డ్, లెఫ్ట్ సైడ్ రాయండి. సైజ్ ఆఫ్ సెల్ ఇంక్రీజ్డ్, హైపర్టోనిక్ సొల్యూషన్ అయితే సెల్ సైజ్ తగ్గిపోయి సైజ్ ఆఫ్ సెల్ డిక్రీజ్డ్, size of cell decreased, next one, cell swells or shrinks, సో ఇటు సైడ్ వచ్చేసరికి స్వెల్ అవుతుంది, స్వెల్. హైపర్టోనిక్ సొల్యూషన్ లో ష్రింక్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాల్యూమ్ ఆఫ్ ది సెల్, volume of the cell cell volume increase volume. రైట్ సైడ్ వచ్చేసరికి decrease volume. Next one, water concentration. హైపోటోనిక్ సొల్యూషన్ లో కాన్సన్ట్రేషన్ కాబట్టి వాటర్ హైలో ఉంటుంది, సో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, సో హైపర్టోనిక్ సొల్యూషన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ కాబట్టి సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, అంటే వాటర్ కాన్సన్ట్రేషన్ లోలో ఉంటుంది, లో. ఇది నోట్ చేయండి. కంప్లీట్ అయిందా? ప్లీజ్ రెస్పాండ్. కంప్లీట్ అయిందా? Yes, sir.
ఓకే, నెక్స్ట్ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చేయండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాను, నేను ఆన్సర్ కూడా చెప్తాను. సో ఇందాక ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పింది కంటిన్యూషన్, అంతకుముందు ఏం చెప్పాను చూడండి. థర్టీన్ ప్రాబ్లమ్స్ చెప్పాను. నెక్స్ట్ వన్ 14. Next 14, the freezing point, the freezing point in degrees centigrade, bracket లో in degrees centigrade, the freezing point in degrees centigrade of a solution containing 0.1 gram of K3FeCN 6 times, K3FeCN 6 times, in brackets molecular weight and a complex molecular weight equal to complex molecular weight equal to 329, bracket close చేసి in 100 grams of water, 100 grams of water, 100 grams of water, in brackets KF equal to 1.86 kelvins kg mole inverse is సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే టిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. టిఎఫ్ సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది టిఎఫ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీనికి ఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఐ ఎంత వస్తుంది, K3FeCN6. ఇది కౌంటర్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నేను చెప్తాను, వరకు నోట్ చేసుకోండి. K3FeCN 6 times gives 3K plus లో నెక్స్ట్ వన్ FeCN 6 times 3 minus, సో టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎన్ని వచ్చినాయంటే 4 వచ్చినాయి కాబట్టి I ఈక్వల్ టు 4. సో దీన్ని బేస్ చేసుకొని టిఎఫ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ -2.3
into 10 power minus 2 into 10 power minus 2 degrees centigrade minus 2.3 into 10 power minus 2 degrees centigrade. So the next problem 15. The next problem 15. The freezing point of benzene the freezing point of benzene the freezing point of benzene decreases by 0.45 degrees centigrade 0.45 degrees centigrade when 0.2 grams of acetic acid is 0.2 grams of acetic acid .2 grams of acetic acid is added to 20 grams of benzene 20 grams of benzene 20 grams of benzene full stop. If acetic acid associates to form a dimer in benzene full stop. The percentage of association of acetic acid in benzene will be bracket లో KF for benzene equal to KF for benzene equal to 5.12 kelvins kg mole inverse kelvins kg mole inverse. In answer 94.6%
ఇది ఏం లేదు, చాలా ఈజీ. డెల్టా టిఎఫ్ ఈక్వల్ టు ఐకేఎఫ్ఎం. ఆ ఫార్ములా నుంచి ఫస్ట్ ఐ కనుక్కోండి. ఐ కనుక్కున్న తర్వాత దాని నుండి ఆల్ఫాని డిటర్మైన్ చేయండి. ఆల్ఫా అసోసియేషన్ ఆల్ఫా ఈక్వల్ టు I-1/n-1 అసోసియేషన్ 1/n తీసుకోవాలి, n-1 తీసుకోవాలి. దాని నుండి ఆల్ఫాని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఆల్ఫాకి ఇంటూ 100 ఇంటూ 100 వేస్తే అప్పుడు 94.6. ఆల్ఫా ఎంత వస్తుంది అంటే 0.946 వస్తుంది. 0.946 ఇంటూ 100 అంటే 94.6. సో అది ది నెక్స్ట్ ప్రాబ్లం. ఈ మోడల్స్ ఆల్రెడీ మనకు చెప్పినాయి. 14th question. 14 అడుగు. 14 14th question 0.0226 వస్తుంది సార్ ఆన్సర్. 0226. 0.0226 అంటే 2 పాయింట్లు అటు తీసుకెళ్ళినప్పుడు 2.3 ఇంటూ 10⁻²నే కదా. ఓకే సార్. ఓకే, అక్కడ ఆన్సర్లో -2.3 ఇంటూ 10⁻² వేసాను చూడు ఇక్కడ. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ 16. నెక్స్ట్ ప్రాబ్లం 16. If the freezing point of A 0.01 molal aqueous solution of a cobalt bracket లో Roman number 3 cobalt 3 chloride ammonia cobalt 3 chloride ammonia complex is -0.0558 degrees centigrade, -0.0558 degrees centigrade. Stop. The number of chlorides bracket as chloride or chlorides in the coordination sphere of the complex is bracket లో kf of water
AF of water, KF of water equal to 1.86 kelvins, kg mole inverse, kg mole inverse, kg mole inverse. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ 1, ఆన్సర్ 1 రావాలి. చూడండి, కోబాల్ట్ థర్డ్ క్లోరైడ్ అమ్మోనియా కాంప్లెక్స్, ఒక కాంప్లెక్స్ ఉంది, దానిలో కోబాల్ట్ ఉంది, క్లోరిన్లు ఉన్నాయి, అమ్మోనియా ఉంది. దీన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే టీఎఫ్ వాల్యూ ఇచ్చాడు, టీఎఫ్ -0.0558 డిగ్రీ సెంటిగ్రేడ్. అప్పుడు T0F అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్లో డిజాల్వ్ చేస్తున్నాడు కాబట్టి T0F వచ్చేసరికి 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిజాల్వ్ చేసిన తర్వాత ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఆ కాంప్లెక్స్ లో అంటే ఇందా చెప్పినటువంటి కాంప్లెక్స్ టైప్ మాలిక్యూల్, ఇలాంటి కాంప్లెక్స్ లో కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఎన్ని క్లోరిన్స్ ఉంటాయి చెప్పమన్నాడు. లోపల ఎన్ని క్లోరిన్స్ ఉంటాయో చెప్పమన్నాడు. అయితే ఇక్కడ కోబాల్ట్ 3 ఉంది చూసారా, కోబాల్ట్ 3 అంటే ఆ కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసరికి +3 రావాలండి, అది దాని మీనింగ్. సో దీని ఆన్సర్ కాంప్లెక్స్ వచ్చేసరికి CO NH3 5 times Cl2, ఇది కాంప్లెక్స్. I = 3 గాని వస్తే ఫస్ట్ ఈ ఫార్ములాని యూస్ చేయండి, డెల్టా T ఈక్వల్ టు IKFM. దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తే I = 3 రావాలి. I = 3 వస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ని అయాన్స్ గా డివైడ్ చేసిన I = 3 రావాలి. సో కోబాల్ట్, అమ్మోనియా, క్లోరిన్ బేస్ చేసుకొని ఒక కాంప్లెక్స్ రాస్తే ఆ కాంప్లెక్స్ ని అయాన్స్ గా డివైడ్ చేస్తే I = 3 రావాలి, 3 అయాన్స్ రావాలి. సో అప్పుడు ఇట్లా 3 అయాన్స్ వస్తే కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఎన్ని ఉన్నాయి, ఒక క్లోరిన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 1, అది ఆన్సర్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు I = 3 రావాలి. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం 17. When 12.2 grams of benzoic acid, when 12.2 grams of benzoic acid is dissolved in ఇవన్నీ అడ్వాన్స్డ్ మోడల్స్. dissolved in 100 grams of water previous advanced questions ఇవి. in 100 grams of water, the freezing point of solution
solution was found to be minus 0.93 degrees centigrade, minus 0.93 degrees centigrade, in brackets KF for H2O equal to KF for H2O equal to 1.86 Kelvin, 1.86 Kelvin, kg mole inverse, full stop. The number bracket lo n, the number of benzoic acid molecules associated bracket lo assuming 100% association is in answer 2 ఏం లేదు n వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. 12.2 grams ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ ఉంది, ఇది సొల్యూట్. దీన్ని 100 grams వాటర్లో డిజాల్వ్ చేస్తే ఆ సొల్యూషన్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసరికి -0.93 కేఎఫ్ ఇచ్చాడు. వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ 0 తీసుకోండి. డెల్టా టీ ఆఫ్ ఈ ఫార్ములా ఇచ్చింది, డెల్టా టీ ఆఫ్ ఈక్వల్ టు IKFM. సో IKFM దీని నుంచి I క్యాలిక్యులేట్ చేయండి. I క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆల్ఫా ఏమన్నాడు, 100% అసోసియేషన్ అన్నాడు. 100% ఇచ్చాడంటే 100/100 ఈక్వల్ టు 1. సో ఆల్ఫా అంటే 1. సో దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు I-1 బై అసోసియేషన్ అన్నాడు కాబట్టి 1/n-1. దీని నుంచి n క్యాలిక్యులేట్ చేయండి, n ఈక్వల్ టు 2 వస్తుంది. I వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ వన్ ఆల్ఫా, అక్కడ 100% అసోసియేషన్ అన్నాడు కాబట్టి 100/100 ఈక్వల్ టు 1. ఇక్కడ ఆల్ఫా దగ్గర 100 సబ్స్టిట్యూట్ చేయండి, I సబ్స్టిట్యూట్ చేస్తే సో అసోసియేషన్ ఫార్ములా ఆల్ఫా ఈక్వల్ టు I-1/1/n-1. సో దీన్ని n క్యాలిక్యులేట్ చేస్తే n ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే ఎన్ని బెంజీన్ మాలిక్యూల్స్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అవుతాయి, 2 ఇన్వాల్వ్ అవుతాయి. అసోసియేషన్ ఆఫ్ ది బెంజోయిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అంటే ఆల్రెడీ మోడల్ మనం ఒక ప్రాబ్లం చెప్పాము. C6H5 C డబుల్ బాండ్ OH C డబుల్ బాండ్ O C6H5 OH. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ కి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ కి ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ కి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. హియర్ n ఈక్వల్ టు 2, 2 అసోసియేట్ అవుతాయి. ఇదేం అవసరం లేదు, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని n క్యాలిక్యులేట్ చేస్తే n ఈక్వల్ టు 2 వస్తుంది. అది చేయండి. సో ఇంతవరకు
సొల్యూషన్ వరకు కంప్లీట్ అయిందండి. సొల్యూషన్ లెసన్ మ్యాక్సిమం అయిపోయింది, ఇంకేం లేదు 100%. ఇంకా నెక్స్ట్ లెసన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంది, అది రేపు స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. నోట్ చేసుకున్న తర్వాత ఓకే.